హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కృష్ణా జిల్లా కార్యదర్శి రెడ్రోతు నారాయణ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నిన్న విరసం మహాసభలు మొదటి రోజు విజయవాడకు రాగానే ప్రేమగా ఇంటికి ఆహ్వానించాడు. మరి ఈ తమ్ముని నాకు అందించిన మా చిన్నమ్మ చిన్నాన్న, ఇతని చదువు కోసం పల్లెటూరు నుంచి విజయవాడకు వచ్చి రకరకాల పనులు చేసి చివరికి ఒక డ్రైవర్ వృత్తిలో స్థిరపడి ఇతన్ని మరియు వీళ్ళ చెల్లెల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి సగౌరవంగా శ్రమతో జీవిస్తున్న కుటుంబం విజయవాడలో కృష్ణా జిల్లాలో నా బంధుమిత్రులు వీళ్ళే. పిన్ని ఒకసారి నా ఫ్రెండ్స్కి ఇట్లా హాయ్ చెప్పవా? ఇట్లనవా? థ్యాంక్ యూ బాబాయ్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అందరికీ నాస్తికుడిగానే పరిచయం. దేవుణ్ణి నమ్మని వ్యక్తిగా, అభూత కల్పనలని, స్వర్గ నరకాలపై ఏమాత్రం నమ్మకం లేని వ్యక్తిగా మీ అందరికీ పరిచయం. ఈ క్రమంలో అయ్యప్ప స్వాముల సంఘటనతో సంచలనంగా మారడం ద్వారా ఎంతోమందికి పరిచయం అయ్యాను. కానీ నా ప్రస్థానం ఇక్కడ మొదలయ్యింది. 1995వ సంవత్సరం నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు ఇక్కడ జరిగిన శిక్షణా తరగతులకి ఒక బాల నాస్తికుడిగా అడుగుపెట్టాను. అప్పుడు డాక్టర్ సమరం గారి తల్లి, అలాగే ఈ కేంద్రాన్ని స్థాపించిన గోరా గారి జీవిత భాగస్వామి సరస్వతి గోరా గారి చేతుల మీదుగా ఇక్కడ నేను ఒక ప్రశంసా పత్రాన్ని తీసుకున్నాను. 2-3 రోజుల పాటు జరిగిన ఆ కార్యక్రమంలో 100 మంది పాల్గొన్నారు. అలా ఇక్కడికి బెల్లంపల్లి నుంచి కొన్ని కుటుంబాలు, గోదావరి నుంచి కొన్ని కుటుంబాలు, కరీంనగర్, హుజురాబాద్ ప్రాంతాల్లో నుంచి కొన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చాయి. అప్పుడు నాతో 29 ఏళ్ల క్రితం నాతో వచ్చిన ఎంతోమంది నాకు స్ఫూర్తినిచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్రం, నాస్తికుల అడ్డా. ఈ క్షమించాలి, వీరు పుట్టుకతో బ్రాహ్మణులైనప్పటికీ బ్రాహ్మణత్వమో, హైందవత్వమో లేదా ఇంకేదో మతతత్వమో, కుల అహంకారమో కలిగి ఉండకుండా నాస్తికత్వాన్ని బోధించారు. అది కూడా శాంతియుక్త మార్గంలో, గాంధేయ మార్గంలో చేశారు. అంతేకాదు, సరస్వతి గోరా మరియు గోరా గారు స్వాతంత్ర్య పోరాటంలోనూ భాగస్వాములయ్యారు. వీరి తర్వాత తరం ప్రజాప్రతినిధులుగా, ఎంపీలుగా కూడా పనిచేశారు. అనేక మంది డాక్టర్లను అందించిన కుటుంబం, అనేక మంది పదుల సంఖ్యలో కులాంతర వివాహాలు చేసుకున్న ఒక ఆదర్శవంతమైన కుటుంబం. మరి డాక్టర్ లవణం గారు కలిశాను నేను, అలాగే హేమలత లవణం గారు, ప్రముఖ కవి జాషువా గారి కూతురు. వారిద్దరి కృషితో నిజామాబాదు ప్రాంతంలో దేవదాసి వ్యవస్థ నిర్మూలన కోసం ఎనలేని కృషి చేశారు. ప్రకృతి ఆశ్రమాలను నిర్మించారు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేశారు. వీరి స్ఫూర్తితో అనేక నాస్తిక హేతువాద ఉద్యమాలు ఎక్కడికక్కడగా వెలిసాయి. అవి వాటి శక్తి మేరకు పనిచేస్తూ వచ్చాయి. ఇప్పుడు మనందరికీ యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా ప్రచార మాధ్యమాలు అనేకం అందుబాటులో ఉన్నాయి. కానీ వీరు పోరాడిన రోజు, వీరు చైతన్యం కలిగించిన రోజు, కరపత్రాలలో వాళ్ళ అభిప్రాయాలను రాసి ఒక్కొక్కరికి ఇచ్చి ఇది మీరు చదివి పక్కవారికి ఇవ్వండి అన్న పరిస్థితి. టీవీ ఛానళ్ళు లేవు ఆ రోజుల్లో.
అలాగే పత్రికలు అందుబాటులో లేవు ఎక్కువగా. యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి ఎలాంటి మాధ్యమాలు లేని రోజుల్లో ఎంతో సేవ చేసినటువంటి వీరు నేటి తరానికి ఖచ్చితంగా స్ఫూర్తి ప్రదాతలు. ఇలాంటి ఎన్నో మనమందరం తెలుసుకోవాలి, వాళ్ళ చరిత్రను తెలుసుకోవాలి, తెలియజెప్పాలి. నేటి తరానికి, రేపటి తరానికి మనం వారధిగా ముందుకు సాగాలి. ఆ క్రమంలోనే విరసం విప్లవ రచయితల సంఘం 29వ మహాసభల సందర్భంగా విజయవాడకు వచ్చిన నేను పక్కనే బెంజ్ సర్కిల్లో ఉన్నటువంటి ఈ నాస్తిక కేంద్రపు జ్ఞాపకాలని మన వీడియో ద్వారా వ్యూవర్స్కి అందించడం కోసం ఉదయమే 6 గంటలకే ఇక్కడికి రావడం జరిగింది. మరి మనందరికీ ప్రముఖ వైద్యులుగా సమరం గారు తెలుసు. మరి ఆ కుటుంబం ఇది వారి స్థిర నివాసం. వాసవ్య ఆసుపత్రి ఉంటుంది, ఇక్కడ మ్యూజియం ఉంటుంది. ఆ రోజుల్లోనే స్వాతంత్ర్యానికి ముందే 70-80 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఎలా స్నేహపూరిత వాతావరణం. ఫ్రెండ్స్, నాస్తికత్వము భక్తి కంటే పురాతనమైనది, భగవంతుడి కంటే పురాతనమైనది. ఈ నమ్మకాల అన్నిటికంటే ముందు ప్రశ్న మొదలయ్యింది. ఆ ప్రశ్నే నాస్తికత్వానికి మూలం. దేశాల్లో, అన్ని దేశాల్లో ఉంటుంది. ఒక్కో దేశంలో ఆయా ప్రాంతంలో ఉన్న మూఢత్వము, అజ్ఞానం పైన విజ్ఞానాన్ని ప్రచారం చేయడంలో నుంచి నాస్తికత్వం పుడుతుంది. ఆ క్రమంలో మనం ఎంతోమంది రచయితలు, అలాగే మరెన్నో ఉపన్యాసాలు విని స్ఫూర్తిని పొందుతూ ఉంటాం. మరి 100 సంవత్సరాల క్రితమే ఇక్కడ నాస్తికత్వాన్ని ప్రచారం చేసిన గోరా గారు, గోపరాజు రామస్వామిగా రకరకాల సందర్భంలో మనం నిత్యం ప్రస్తావించుకునే ఆయన తన మాటల్లో చెప్పినటువంటి నాస్తికత్వానికి నిర్వచనాలు, నాస్తికత్వ లక్ష్యం, గమనం, గమ్యం ఏంటో చక్కటి ఫ్లెక్సీలో ఇక్కడ పొందుపరిచారు. పరిశీలించుదాం రండి. నాస్తికత్వం అంటే దేవుడు లేకపోవడమే కాదు. చాలామంది నాస్తికులు అనగానే ఏముంది, దేవుడు లేడు అంటారు, దేవుడు లేడు అంతే, దీనికి ఒక సంఘం అవసరమా, ఇది ఒక తత్వమా అనేటువంటి అవగాహన లేని కొంతమంది ఉంటారు. మరి దైవ సిద్ధాంతంతో సంబంధం లేకుండా మానవ కేంద్రమైన నాస్తిక సిద్ధాంతం జీవితానికి సంబంధించిన అన్ని రంగాలతో కూడిన ఉత్తమ జీవన విధానం. వాట్ ఏ బ్యూటిఫుల్ కొటేషన్. జస్ట్ ఇమాజిన్. నాస్తికత్వం అంటే దేవుడు అంటారు అనడం కాదు. నేను నా లైఫ్ స్టార్ట్ అయింది ఇక్కడే 1995లో. అమ్మ 5th క్లాస్, ఐ థింక్ 6th క్లాస్. ఇప్పుడు ఇదే ఐడియాలజీతో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఫేస్ చేశారు అవన్నీ. జీవితం అంతా పోరాటం. థ్యాంక్ యూ సార్. చాలా ధైర్యంగా అంతా ఫేస్ చేస్తున్నారు. పిహెచ్డి కూడా వచ్చింది కదా. అవును సార్. మనలో రకరకాల ఫేస్ చేశారు మీరు. వారు పోరాటం ముందు ఎంత ఇలా ఉంటాయి మా చేసేప్పుడు. ఎప్పుడైనా మీరు అనుమతిస్తే ఇక్కడ సిటీలో ఉన్న ఒక 25 మంది యూత్ పిల్లలు కలవడానికి ఇక్కడికే వస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు? నేను సైకాలజీ మోటివేటర్ గా క్లాసెస్ చెప్తూ జీవనోపాధి. మా మిస్సెస్ గవర్నమెంట్ టీచర్, సో ఆమె పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇద్దరం కలిసి మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్టార్ట్ ఇంకా ఒక్కసారి నాస్తికత్వం టేస్ట్ తెలిస్తే వేరే అలాగే సార్, అలాగే సార్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నాస్తికత్వం అనగానే దేవుడు లేడు అనడం దగ్గరే చాలా మంది చర్చలు, ఆలోచనలు ఆగిపోతూ ఉంటాయి. నిజానికి నాస్తికత్వం అంటే
దేవుడు లేడు అనడంతో మొదలై అనేక విషయాలు విశ్లేషించడంతో అర్థవంతమైన జీవితంతో ముడిపడి ఉంటుంది. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్ని బయటకు కూడా. నా పేరు వైజి నరేష్. అన్నయ్య కూడా లేచున్నారా? కలిసారా? మేము వింటూ ఉంటాం అంతేగాని ప్రత్యక్ష పరిచయం లేదు. ముందు తెలిస్తే కొంచెం ఆ టైంకి మేము మీకు చేసేవాళ్ళము. ముందు తెలిస్తాను. అయితే 8 గంటలకి ఇక్కడ సిద్ధార్థ అకాడమీలో సమావేశం ఉంది. దానికంటే ముందే వచ్చి ఇక్కడ చూసి వెళ్ళాలి అని ఎర్లీగా వచ్చాము. అది ముందు మాకు ఏమాత్రం తెలుసున్నా మీకు మేము చూపించడానికి ఏర్పాటు చేసి ఉండేవాళ్ళం. గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ మారుని, ఓరా గారి అమ్మాయిని నేను. ఇప్పుడు ఉన్నారు మా హస్బెండ్, డాక్టర్ సమయం గారు మా అన్నయ్య. ఇద్దరం కలిసి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. సండే బట్టి తక్కువని. అయ్యయ్యో పర్వాలేదు, మేము మీ షెడ్యూల్లో లేము. తెలిస్తే మటుకు మేము కంప్లీట్గా మీకు అన్నీ చూపించగలిగే వాళ్ళం. లేకపోతే ఇప్పుడు మాకు ఉన్నారు, చూపించే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఆదివారం బట్టి వాళ్ళు ఊరు వెళ్ళారు. లేదు అంటే కేవలం ఇక్కడికి వచ్చి ఒక ఫోటో దిగి వెళ్దామని వచ్చాము అంతే. అవునులేండి, అవునులేండి. శాస్త్రి గారు మేము తమ్ముడు పిల్లలం. తమ్ముడు పిల్లలకి ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను మా అన్నయ్య డాక్టర్ సంగం గారు, నియంత గారు అన్నయ్య ఉన్నారు. కానీ నియంత గారు వాళ్ళ ఊరు వెళ్ళారు రాత్రి. అది లేకపోతే చూపించడానికి మేము చూపించేసేవాళ్ళం. అది అందుకని దానివల్ల వీలవలేదు అనమాట. మీరు మళ్ళీ వెళ్ళిపోతారా? మళ్ళీ వస్తాము, నెక్స్ట్ మంత్ వస్తాము. వచ్చే ముందు ఇన్ఫార్మ్ చేయండి, ఏ టైంకి వస్తారు ఏమిటి అండి. నెంబర్ తీసుకుంటాను. అందుకే డిసైడ్ చేసిన మ్యారేజ్ అది హరిజనేతర వివాహం. దీనిలో ఎవరు చేస్తారు అంటే అప్పుడు గోరా గారు ముందుకు వచ్చారు, మా పెద్దమ్మాయి చేస్తాం అని. అంటే అప్పుడు అక్కయ్య వయస్సు తక్కువ అనమాట, తనకి 17 ఏళ్ళే. అంటే గాంధీ గారు ఏమన్నారంటే, ఒక 2 సంవత్సరాలు ఇద్దరిని చూస్తాను నేను అని చెప్పేసి వాళ్ళ ఆశ్రమంలో ఉంచుకున్నారు. ఇద్దరిని ఆశ్రమంలో ఉంచుకుని చూసి 48 మార్చి 13వ తారీఖులో మ్యారేజ్ చేస్తాను డిసైడ్ చేసుకున్నారు. నాన్నగారు ఏమన్నారంటే, మీరు చేయడానికి వీలు లేదు, ఎందుకంటే మీరు గాడ్ పేరు ఎత్తుతారు అంటే, లేదు నేను గాడ్ పేరు ఎత్తును, సత్యసాక్షిగా చేస్తాము అని అన్నారు. ఆ తర్వాత ఆయన వచ్చి చేశారు కదా. అప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కదా, ఆయన వచ్చి ఆ మ్యారేజ్ చేశారు. ఇప్పుడు మా బావగారు చనిపోయి 1 ఇయర్ అయింది. ఆయనకి 106 ఇయర్స్ అప్పుడు చనిపోయారు. అంతదాకా ఉన్నారు. మా పెద్దక్కయ్య ఉంది, హైదరాబాద్లో ఉంది కాబట్టి అది. మా పెద్దక్కయ్య, నేను, మా సమమయ్య, నీ అంతా 4 ఉన్నాం. తమ్ముడు అది చనిపోయారు. అయితే మాకు చాలా పెద్ద ఫ్యామిలీ, పిల్లలు అందరు ఇక్కడ ఉండేవాళ్ళు. పాపం మీరు ఇస్తే మేము చూపించలేకపోయాం. ఉండండి, మా హస్బెండ్ తీస్తున్నట్టు నా తాళాలు చూపిస్తారు, జస్ట్ అలా చూసి వెళ్ళండి. అయితే అది పాప పుట్టారు, మా హస్బెండ్ అన్నారు, ఆయన నేను చూపిస్తాలేండి అని సార్ చూసేసి. రైట్, ఓకే ఓకే ఓకే. నా పేరు వచ్చి వైజి నరేష్. మసాలా టాపిక్ మీద మీరు ఎంత ఇస్తాను, మీరు ఒత్తిడిగానే ఉంటారు. ఆయన చూపిస్తాను. వీరిద్దరేమో ఆ ప్లేస్లో ఉండేది, రీవాడలు చేశాను. ఆ ప్లేస్
లైట్ అయినా టైగర్ న్యాచురల్ సినిమా వచ్చిందా? టైగర్ న్యాచురల్ ఇదంతా చేసిన తర్వాత వచ్చిన సినిమా ఇలా ఉండేది వాళ్ళ ఊళ్ళో. సరే, ఇవన్నీ చదివి మేము ఖచ్చితంగా ఆచరించడానికి ప్రయత్నం చేస్తాము. మేము వీడియో ఇస్తున్నారా? ఓహో, మీరు ఇచ్చిన వాయిస్ మాకు చాలా హెల్ప్ అయింది సార్. అంటే నాస్తిక ప్రముఖులుగా చాలా మంది బయటికి రారు, చెప్పరు, ఓపెన్ అవ్వరు. లేదండి, కొంత నాస్తికత్వం అంటే మార్క్సిజం ఉంటారు, కొంత నాస్తికత్వం అంటే కమ్యూనిజం ఉంటారు, కొంత నాస్తికత్వం అంటే పెరియారిజం ఉంటారు, కొంత నాస్తికత్వం అంటే అభ్యర్థిగా ఉంటారు. ఇది నాస్తికత్వం అంటే కాదు అసలు, అది కాదు. దాని ద్వారా గారు హార్ట్ స్పష్టంగా చెప్పారు నాస్తికత్వం అంటే ఏంటంటే ఒక దేవుడు లేదనో, బాబాలు దొంగలనో, లేకపోతే ఇవన్నీనో, అది నెగిటివ్ ఇచ్చింది అంతే. జస్ట్ ఊరికి కొంత అయితే ఓకే దేవుడు లేడు లేకపోతే ఎలా తల సమాజం ఏంటి, మనకి రాజకీయ వ్యవస్థలు ఉండాలి, ఆర్థిక వ్యవస్థలు ఉండాలి, సామాజిక వ్యవస్థలు, నైతిక వ్యవస్థలు ఉండాలి, శాస్త్రీయంగా ఎలా ఉండాలి, ఇవన్నీ తెలిసే జీవితం. ఎందుకంటే ఆస్తికతో జీవిత విధానం అది ఒక పద్ధతి ఎడుతుంది. దానికి బెటర్ ఆల్టర్నేటివ్ ఎథిజం, నాస్తికత్వం. అక్కడేమో నాస్తికత్వం అంటే ఆస్తికత్వం అంటే స్లేవ్ మైండ్, బానిస ప్రవృత్తి ఆస్తికత్వం అంటే. నాస్తికత్వం అంటే స్వేచ్ఛ, నాస్తికత్వం స్వేచ్ఛ. వ్యక్తికి అసలు అంతా తన ఆలోచన ప్రకారం దేవుడే సహాయం చేయడు, అంత వ్యక్తే చేశాడు, దేవుడు చేసేది కాదు. దేవుడు సృష్టి కాదు, దేవుని వ్యవస్థ కాదు ఇదంతా. అదే దైవ కేంద్రం నుంచి మానవ కేంద్రం నుంచి నాస్తికత్వం వచ్చింది. అంతే మానవ కేంద్రం నుంచి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అంతేగాని ఊరికే దేవుడు అబద్ధం, బాబాలు, జ్యోతిష మోసగాళ్ళు, ఇది సరే కాదు అసలు. అంత కరెక్టే. ఎప్పుడైతే దేవుని కొట్టేసామో, కర్మ దోషం జాతకాలు కొట్టి పారేసామో, అసలు ఏమిటి నువ్వు నాస్తికత్వం ఏం చెప్తున్నావు అనేది కాదు. అది ఘోరంగా స్పష్టం. దాన్ని అందుకనే పాల్చు. దీంతో నాస్తికత్వం అంటే కేవలం దేవుడు లేదన్నాం, లేకపోతే బాబాలు దొంగలు అన్నాం, స్వామిజీని తిట్టడం, ఇంతే వచ్చిన. అలా నాస్తికత్వం అంటే స్వేచ్ఛ, ఆ రియాలిటీ, వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి గౌరవం. నాకే గౌరవం కావాలి, మీకు అదే గౌరవం కావాలి. ఇది నాకు గౌరవం చెప్పాను. అందుకని ఎక్కువ అంతే ఆస్తికత ఏంటి, అసమానతలు వచ్చాయి. దేవుడు అలా పుట్టించే పూర్వజనులు చేసిన దానికి వెళ్ళాలా వచ్చాయి, అవంతా కరెక్ట్ కాదు అని చెప్పి ఆ రంగా అది నాస్తికత. అదే ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఉత్తమ జీవిత విధానం అర్థం చేసుకుంటాము. ఇప్పుడు గోడ గారు పాజిటివ్ ఇంగ్లీష్ లో ఇచ్చింటారు, దాన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశాను. ఈ 2 వారాలు రెడీ చేస్తాను తెలుగులో కూడాను. అది స్పష్టంగా నాకు గాని కావాలి. అంతేగాని అందుకనే నాస్తికుడు అని చెప్పుకుంటున్నాడు కానీ మళ్ళీ వచ్చాక అన్ని మామూలుగా ఉంటున్నారు. ఆలోచన నార్మల్ వాళ్ళు అన్ని నాకు ఉంటాయి. ఒక బానిస ప్రవృత్తి ఉంటుంది, బానిస ప్రవృత్తికి వ్యతిరేకంగా నాశనం. స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛ, రియాలిటీ ఏం సరే వాస్తవికత కావాలి. దేనికి మనిషి బానిస కాదు, అది ముఖ్యం. నాశనం దేనికి మనిషి బానిస కాదు. ఈ వ్యవస్థ నిర్మించేది అయితే వ్యవస్థను మార్చేది వ్యక్తే. అంతే అది కావాలి మనకి. అంతేగాని ఊరికే దేవుళ్ళు తిట్టాను, బాబాలు తిట్టాను, స్వామిజీలు తిట్టే కాదు. ఓకే అది తప్పను, ఒక్క కుట్టిపారండి అంతే, ఇవన్నీ అంతే. కానీ వ్యక్తి గౌరవం కాలి, వ్యక్తి స్వేచ్ఛగా ఇస్తాడు. అది నాస్తికత్వం అండి.
చెప్తా కదా, నాస్తికత అంటే పెరియారిజం, నాస్తిక అంబేద్కరిజం, నాస్తిక మార్క్సిజం, కమ్యూనిజం కాదవన్నీ ఎట్లా ఉన్నాయి సిద్ధాంతాలు, వాటిన్నిటికి మించింది నాస్తిక. తెలిసిందా? వెరీ గుడ్. మీకు అప్పుడు ద్వారా ప్రశ్న మీకు అంటే ఇంగ్లీష్ లో తెలుగు ట్రాన్స్లేట్ చేశాను. ఈ 10 రోజుల్లో 15 రోజుల ప్రశ్న బయటకు వస్తే చదవండి అందరూ. అది అప్పుడు అర్థం నాస్తికత ఏంటో. అంతేగాని లేడు 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 అని ఓకే, నెగిటివ్ అందరూ మాట్లాడు, వాడు మాట్లాడతారు నెగిటివ్ అని. నెగిటివ్ కాదు, వ్యక్తి స్వేచ్ఛ. స్లేవ్ మైండ్కి వ్యతిరేకం. ఆ స్లేవ్ మైండ్ నోటి బట్టే పేదవాడు పేదవాడుగా ఉంటున్నాడు, దండుగా ఉన్నాడు. నా కర్మ, నా దురదృష్టం, దేవుడు ఇలా పుట్టించాడు. వాడు తిరుగుబాటు మనసు రావట్లేదు వాడికి, అడుంటున్నాడు వాడు. రాజకీయ ప్రజాస్వామ్యం ప్రజలకు ప్రజల పాలన అంటారు, మరి వచ్చే మళ్ళీ వాళ్ళే ఎన్నుకుంటున్నారు, వాడికే దాసం అయిపోతున్నారు. ఆ మంది ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, సీఎంలకి నో. వీళ్ళు అదే ప్రజాస్వామ్యంలో ప్రజలు యజమానులు, ప్రభుత్వాధికారులు సేవకులు. అది నాస్తికత్వం, అది నాస్తికత్వం. వాళ్ళు చేయబట్టి అబ్రాహ్మణ్ణి చంపేశారు వాళ్ళు. అబ్రాహ్మణ్ణి అసాసినేటెడ్. ఎందుకని? ఎంత బానిసలుగా చేశారు కదా, నల్లవాళ్ళని బానిసలుగా చేశారు కనుక ఆ లా తీసుకురావడానికి వ్యతిరేకం అయ్యారు కదా. ఆ బానిస వృత్తికి వ్యతిరేకంగా అబ్రాహం పోరాడాక ఆ తీసుకురా, అప్పటికి అబ్రాహం లింకన్ ఎంతో పోరాడాడు, రాజుపడ్డాడు మరలో కొద్దిగా. కానీ చివరికి అతను మీటింగ్ చంపేశారు. గాంధీ చంపారు, వెళ్ళిపోయారు. గాంధీ అయితే ఆస్తిక భాషలో నాస్తికత చెప్పాడు అంటారు. మరి పనికి మా బానిస ఒప్పుకోం, బ్రిటిష్ తెల్లవాళ్ళకి బ్రిటిష్ మేము లొంగిపాటుగా ఉండం, మేము స్వాతంత్ర్యం కావాలి, మాకు స్వేచ్ఛ కావాలి, మేము మీకు ఉండం అని చెప్పి అది ఒక నాస్తికత. అంటే వాళ్ళకి ఒక లెవెల్ వరకు వాళ్ళు వచ్చారు. అందుకని ప్రతి వాడు ముఖ్యంగా తెలుసు వాస్తవికత, సంఘ దృష్టి, అంటే సాంఘిక న్యాయం, సామాజిక న్యాయం కావాలి, వ్యక్తి స్వేచ్ఛ కావాలి, వ్యక్తి సమానత్వం కావాలి, అందరూ అది అది మానవత్వం కావాలి. మానవత ఆటోమేటిక్ దీనిలో అంచేత మానవతాన్ని సరే, ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయింది, కొంచెం సమాజం డెవలప్ అయింది, అయినా మూఢత్వం కారణం ఏంటి? ఆసక్తి. ఈ సైంటిస్ట్ లో కూడా ఆసక్తి ఉండబట్టే, అందుకే సైన్స్ లో కూడా ఆసక్తి కావాలి. అప్పుడే సరిలాంటి మానవాదాలు ఎందుకు వస్తున్నాయి? సైంటిస్టులు చేసేదాన్ని సైంటిస్టులో మా నాస్తికం లేదు కనుక, మా మానవత్వం లేదు కనుక వాళ్ళ రాజులకి పాలకులకి దాసం అయిపోయి అణు ఆయుధాలని చేస్తారు, పాఠమౌలు సృష్టిస్తున్నారు, ఇది చేస్తారు. నాస్తికం అంటే చేయడు. అది ఎందుకు ఒక దేశం ఎందుకు సామ్రాజ్యం ఎందుకు రావాలి? అందరూ సమానమే. నాస్తికత సమానత్వం, సామాజిక న్యాయం నాస్తికత అంటే. ఈ సైంటిస్టుల్లో కూడా ఆ ఆస్తికత ఉండబట్టే సైన్స్ సరిగ్గా రాకుండా ఈ మానవాదాలకి ఇదే కారణం అవుతుంది. అదేనా? మరి కలుద్దాం. మీకు మిమ్మల్ని భారతదేశం చెప్పి ఎక్సెల్ కూడా చేశారు. మీ యొక్క దీన్ని తట్టుకోలేపారు, లేక మీ యొక్క విప్లవ భావన తట్టుకోలేపారు. మీరు మరీ ఫిర్యాదు భజన వేస్తున్నారు. ఫిర్యాదు తప్పునే అట్లా. మరి నాస్తికత క్రియారిజం కాదు కదా. వీరమయ్య గారు వీళ్ళందరూ బాగా క్లోజే, కానీ ఒక యాంటీ బ్రాహ్మణిజం. ఆ యాంటీ బ్రాహ్మణిజం అందరూ ఒకటి. మళ్ళీ యాంటీ బ్రాహ్మణిజం ఏంటి? కులం వద్దు, మతం వద్దు, మానవత ఒకటే చెప్తారు. మళ్ళీ యాంటీ బ్రాహ్మణిజం అక్కడ తప్పేసి. అది అందరు సమానం అంతే. అసలు తీసుకురా ఆరంగం మార్పు తీసుకురారు, కానీ ఫిర్యాదు అంతా యాంటీ బ్రాహ్మణిజం. అంచేది చేశారు, ఒక వర్గాన్ని పట్టుకొచ్చారు వాళ్ళు, కేవలం దళిత వర్గాన్ని పట్టుకొచ్చారు. ఖచ్చితంగా ఉన్నారు దళితులు, ఓకే చైతన్యం తీసుకురండి, కానీ ఒక్కదాని రెండో వాళ్ళు చేస్తే వాళ్ళు ఎదురు తిరుగుతారు. ఇట్లా మీకు ఎక్కడ సమావేశం వస్తాయి? మన మానవులంతా ఒకటే, అందరు కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అందరూ ఒక్కటే మీరు ఎప్పుడు తీసుకొస్తారో అప్పుడే సరైన నాస్తికత్వం. అది స్లోగా వచ్చు, కానీ అది నిర్మాణం. అందుకే గోర గారు నిర్మాణాత్మక నాస్తికత్వం. కన్స్ట్రక్టివ్ అంతే. ఇది నీడు సగం డిస్ట్రిక్ట్. మార్క్సిజం లో కూడా వాళ్ళు చాలా తీసుకు ఎక్కడి చివరికి పరిస్థితులకి మనిషి
దాసోహం అన్నాడు. మనిషి దేనికి దాసోహం కాదు, కాదు, ఫ్రీ బర్డ్ అంతే. ఆ, ఫ్రీ బర్డ్, free. స్వేచ్ఛ. స్వేచ్ఛగా ఆలోచిస్తాడు, స్వేచ్ఛగా మరుస్తాడు. అదే మార్క్స్ కూడా ఆస్తిపోకుండా గోరగారు రాశారు. దానికని కోపం. ఆ? స్వేచ్ఛ, మనిషి దేని మార్చగలడు, అంత మించింది. సార్ ఇప్పుడు గోరగారి ఆలోచనలు ఒక 100 మంది యూత్ కి చెప్పడానికి ఇక్కడ ఉన్న రిసోర్సెస్ ఏంటి? మేము రెడీగా అందరూ పుస్తకాలు చదవడం ముందు మీరు అవసరం మీరు తయారవ్వండి. మీ మనసుతో అంతా పెరియార్ అయిపోయింది. మీరంతా పెరియార్ పెట్టి నేను చూసే బాగా అబ్జర్వ్ చేసే కదా, మేము ఫాలో అవుతున్నా కదా, మీరంతా పెరియార్. అదే మీలో కూడా కొంచెం శక్తి అయినా ఉట్లుకుంది. అంటే ఎక్కడి నుంచి అయితే మనం ఏ తోటలో నుంచి వస్తే ఆ వాసనే వస్తుంది అన్నట్టుగా అలాగే అది మార్చుకోవాలి. అదే నాశకత్వం. మరి మనకి ఇక్కడ చేంజ్. సరే, ఇప్పుడు నేను 1995 లో సరస్వతి గోరా గారు ఉన్నప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ చేశాను, 29 years బ్యాక్. ఇక్కడికి ఫ్రీక్వెంట్ గా రావడము, అసోసియేట్ అవ్వడము, లేదా ఈ ఫ్లేవర్ తో జరిగే యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతే మనం ఆ ఫ్లేవర్స్ కొన్ని వస్తాయి కదా సహజంగా. మీ తయారైన ప్రతి వ్యక్తి ఇంత చెప్పిన కదా, వ్యక్తి తాను మారగలడు, మార్చుకోగలడు. ముందు నేను మార్చుకోగలను అనే యాటిట్యూడ్ అవుతాయి. ఎవరు అవసరం లేదు, ఇండివిజువల్ తన మటుకు తాను మార్చుకోగలడు. మారండి. ఎప్పుడైతే మీరు వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం ఉన్నారో, దాసోహం ఇప్పుడు లేదో, మీరంటే మీరు డెవలప్ అవ్వండి. మేము కోరే నాసిక గోరగారు కోరింది ప్రతి ఒక్కళ్ళు డెవలప్ కాగలరు, ఇంకో అవసరం లేదు. ప్రతి ఒక్కరు మీరు ఎందుకు అవ్వలేరు, మీరు చక్కగా అవుతారు. మీరు ఎందుకు మీ ఓన్ ఐడియా మీకుంది. మీరు ఒక్కసారి విమర్శనాత్మకంగా మిమ్మల్ని పరిశీలన చేసుకుంటే మీరు దీన్ని మీరు తప్పు మీరే చెప్పగలరు. అవరసంలో చదవండి గోరగారు. పాజిటివిజం గురించి బాగా మీకు అర్థం అవుతుంది. పాజిటివిజం బాగా స్టడీ చేయండి, దాంతో మీకు అర్థం లేదు. గోరగారి చదవండి. ఎప్పుడైతే స్వేచ్ఛ మీరు చేస్తారో అర్థం అవుతుంది. ఇప్పుడు ఇది కాకుండా వేరే పుస్తకం వస్తుంది, అవుట్లైన్ రాశారు వీళ్ళు. అవుట్లైన్ దీని తప్పులు కూడా ఉన్నాయి. ఈ సరిగ్గా చేరేది వాళ్ళ ట్రాన్స్లేషన్ గురించి చాలా మంది రాశారు. గోరగారి పుస్తకం ఎన్నో వచ్చేది మీద గోరగారి పాజిటివ్ మీద. దీంట్లో అది అనాలిసిస్ తప్పు ఉంది కదా, తప్పు. అందుకే నేనే ఇప్పుడు చేశాను. దాంట్లో ఒక తప్పు ఉంది. గోరగారి ఇంటర్మీడియట్ తప్పు చేశారు. అంటే అవగాహన అదే ఇప్పుడు కూడా ఫిలాసఫీ పుస్తకాలు అర్థం చేసుకోవడం కష్టం. ఆ కంచెలు కొన్ని యాటిట్యూడ్ తప్పులు ఉన్నాయి దాంట్లో. చాలా ఎన్నో ఎత్తేసారు, ఎత్తేసారు వాళ్ళు. అది కరెక్ట్ కాదు. అదే ఒక బుక్ వస్తుంది, నేను చదివి. ఎందుకంటే దేశాంత రాశారు కాదని, కానీ ఇది పూర్తిగా మన గోరగారి కాదు. గోరగారి తెచ్చి అంత చాలా వదిలేశారు, ఎన్నో వదిలేశారు. దీంట్లో చాలా కష్టం అండి ఫిలాసఫీ అనేది అర్థం చేసుకోవడం. అందులో ఎందుకని ఇంతవరకు గోరా గారు చెప్పే తీరులో ఎప్పుడు చెప్పలే. ఈవెన్ బెటర్ రెడ్డి చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. కేవలం గోరా చెప్పారు. గోరా పాజిటివ్ అనేది గోరా ఒక్కళ్ళు చెప్పారు ప్రపంచంలో ఇద్దరు. అందుకనే సరిగ్గా అర్థం చేసుకునే తప్ప కరెక్ట్ కాదు. గోరాకి ఇంకెవరు వేరే ఎవరు లేరు. గోరా అంత ముందుకు వెళ్తారు అడ్వాన్స్. మీ చదవండి ఇంగ్లీష్ పుస్తకాన్ని, లేదా 15 రోజులు గోరగారి కోసం తెలుగు వస్తుంది చూడండి. అర్థమైందా? చూపించాం. ఒక రోజంతా చాలా మంది రైడర్స్ బైక్ కానీ కార్ కానీ ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఎక్కించలేదు. ఇలానే యాంగిల్ బ్యాక్ చేస్తాం. ఇక్కడ కూడా యాంగిల్ పెడితే సరిపోతుంది అనమాట. ఇలా వెళ్ళిందని బట్ ఇక్కడ ఆగిపోదు అది.
తీసుకొచ్చాను, నేను వచ్చాను. అబ్బాయిలకు వేరే టీవీ అంటే ఫస్ట్ మనం పెట్టేది ఇట్లాంటివి ఉండాలి. మనం బయటికి రావాలని అంటే బ్రాడ్ విజన్ కావాలి. ఆ బ్రాడ్ విజన్ కులరహితం అనగలగాలి. ఏదో ఒక కులాంతరానికి కులరహితానికి చాలా తేడా ఉంది. కులాంతరం అంటే మీరు ఇంకోటి ఏదో క్లెయిమ్ చేసుకుంటున్నట్లు లెక్క, ఇంకో క్యాస్ట్. కులరహితం అంటే అసలు నో క్యాస్ట్, అది గోరా చెప్పింది. నో క్యాస్ట్ అనేటువంటిది. అలాగే మనం రాజకీయాల్లో ఇది అంటాం, ఏమంటారు, ఇండిపెండెంట్. కానీ గోరా ఏమన్నారు, పార్టీలెస్ క్యాండిడేట్ అన్నారు. పార్టీలెస్ క్యాండిడేట్ ఫర్ ఎవర్, పార్టీలెస్ క్యాండిడేట్. ఇండిపెండెంట్ అనేటువంటి కూడా ఎప్పుడైనా జంప్ చేయొచ్చు, అవకాశవాదిగా. సో పార్టీలెస్ క్యాండిడేట్ అంటే ఏంటంటే మంచిని మనం ఎప్పటికప్పుడు సపోర్ట్ చేయాలి. ఈవెన్ దో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు. మీరు గోరా గారు ఉన్నప్పుడు ఉన్నారా? నేను అదే ఆ పదం ఇక్కడ వాడకూడదు, అయినా వాడతాను. కానీ నేను సరస్వతి గారిని చూశాను, మిగిలిన అందరితో చాలా దగ్గరగా పనిచేశాను. అది నా యొక్క. మీరు ఇక్కడికి రాకముందు సాయిబాబా, ఇప్పుడు కూడా పుట్టపర్తి నేను వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. మా బ్రదర్ అక్కడ ఉంటారు, పని చేస్తారు. కానీ మనకి ఏంటంటే కామన్ ప్లాట్ఫామ్ ఒకటి కావాలి. కామన్ ప్లాట్ఫామ్ మీద పని చేయాలి. కానీ మనం ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటాం అంటే ఎలా కుదురుతుంది? ఫెలో హ్యూమన్ బీయింగ్తో ఫెలోగానే ఉండాలి మనం. నేను కుక్క పిల్లలు పెంచుకుంటాను, పులిని సమర్థిస్తానంటే కుదరదు. ఫెలో హ్యూమన్ బీయింగ్తో మనం ఉండగలగడం రావాలి. అది ఎప్పుడు వస్తుంది అని అంటే మనం ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది, పెద్దవాళ్ళని చూసినప్పుడు వస్తుంది. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? నేను ఇక్కడ దీనికి లైఫ్ డెడికేట్ చేసినట్టేనా? అంత పెద్ద బాధ నేను వాడలేను, కానీ ఉన్నంతకాలం ఏదైనా చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం నేను వాళ్ళ యొక్క రైటింగ్స్ ఉన్నాయి, నవనం గారు వాళ్ళు చేసిన మెయిన్ డాక్టర్ గారు వాళ్ళు అందరూ కూడా డాక్యుమెంటేషన్ బాగా జరుగుతుంది. నేను అంటే పాత బుక్స్ అవన్నీ ఉన్నాయి. నాకు ప్రత్యేకంగా వీళ్ళు తెలుగు టైపింగ్ అన్ని కూడా నేర్పించాను. నాకు ఏమి రావు, వాళ్ళు నథింగ్. ఉండడం ఎక్కడ ఉంటున్నారు? సార్ ఫోన్ చేసినప్పుడు బయటకు వెళ్ళాను. బయట నేను పూలు అమ్ముతూ ఉంటాను, బయట పూలు అమ్ముతుంటారు. ఫ్రెండ్కి హెల్ప్ చేస్తుంటాను.